హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ హిందీ మీద ఏమంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం మీద ఒకే ఒక స్టేటు సౌత్ ఇండియాకి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి రాష్ట్రం ఏంటంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్. డీలిమిటేషన్ సౌత్ ఇండియా వాళ్ళు మొత్తం డీలిమిటేషన్ కోసం అని వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నా వీళ్ళు వెళ్ళలేదు. హిందీ ఇంపోజిషన్ మీద అటు తిరిగి ఇటు తిరిగి హిందీ ఇంపోజిషన్కి సపోర్ట్గా హిందీ లీడర్స్కి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టుగానే వీళ్ళు ఇప్పటివరకు మాట్లాడుతూ వచ్చారు. మిగతా చాలా స్టేట్లు బ్లంట్గా వాళ్ళు అపోజ్ చేశారు హిందీ ఇంపోజిషన్ని. బట్ అయితే ఇంతవరకు కూడా అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. సో నిన్న మాట్లాడారు హిందీ మీద. సమ్వాట్ వీ కెన్ సే దట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ అగెయిన్స్ట్ హిందీ ఇంపోజిషన్. అంటే క్లియర్గా ట్రాన్స్పరెంట్గా నేను హిందీని అపోజ్ చేస్తున్నాను, హిందీ ఇంపోజిషన్ అపోజ్ చేస్తున్నాను నేను తను అనకపోయినప్పటికీ కూడా తన అభిప్రాయం చెప్పినప్పుడు ఇట్ ఈస్ సమ్వాట్ అగెయిన్స్ట్ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హీ డిడ్ నాట్ గివెన్ క్లారిటీ దట్ వెదర్ ఈజ్ ఇంపోజిషన్ని అపోజ్ చేస్తున్నాడా లేదా అనేది క్లారిటీ ఇవ్వలే. బట్ వాట్ హీ సేస్ ఈజ్ దట్ ఇంగ్లీష్ షుడ్ బి ది ప్రైమరీ దాన్ హిందీ. చూడండి ఏమన్నారు ఒకసారి వినండి. So there's a propaganda going on that there's a lot of Hindi imposition that is going on, especially in the southern states as well. In fact, there are several leaders from the NDA alliance here, be it Pawan Kalyan and others, saying it's very clear that the anchor is asking that Hindi imposition is going on, Hindi imposition, but he did not answer that. But he spoke something else. Listen what he said. Hindi is a national language. Do you believe Hindi is a national language? See, basically, what the change what should be brought about, it's not Hindi. Hindi can also be a language what can be learned, but the medium of education should be English. See, this is the biggest change that should be brought about throughout the country. If this country, and it's very clear గా జగన్ గారు ఏమన్నారు, దేశం మొత్తం మీద కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇంగ్లీష్, నాట్ హిందీ. ఆ పదం వాడారు. ఇట్స్ నాట్ హిందీ, ఇట్ ఈస్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ త్రూ అవుట్ ద కంట్రీ. దేశం మొత్తం మీద కూడా ఇంగ్లీష్ మీడియమే పెట్టాలి, హిందీ కాదు. ఓకే, అలాంటి మార్పు మనం తీసుకురావాలి అంటే అర్థం ఇండైరెక్ట్గా తను చెప్పేది ఏంటంటే హిందీ ఇంపోజిషను ఇవన్నీ చేయటం కంటే కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మీద మార్పు తీసుకొస్తే బెటర్ అని చెప్పినట్టే లెక్క. అంటే హిందీ ఇంపోజిషన్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినట్టే లెక్క. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే హిందీ ఇంపోజిషన్ని వ్యతిరేకిస్తున్నట్టుగానే కనిపించింది ఆయన మాటల్లో, డైరెక్ట్గా చెప్పనప్పటికీ. చూద్దాం ఇంకేమన్నారు. this country were to move forward and leap forward. See, today English is the global language. Anybody, until and unless these government schools change, and until and unless the poor studying in these government schools learn to speak fluent English, they can never be competitive. So it's very clear. చెప్పేది ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిలో కూడా దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాలి, అప్పుడే వాళ్ళు గ్లోబల్ ప్లాట్ఫామ్లో కాంపిటీషన్ ఎదుర్కోగలుగుతారు అనేది తన వర్షన్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ నేర్పించాలి, అప్పుడే medium of language should be English. Yes, once the medium is established as English, you can have language 1, language 2, language 3, depending on the choice of the children, whatsoever they want. Here also very clear, he says that language 1, language 2, language 3, ఒకసారి మీరు మీడియం అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 అనేది డిపెండింగ్ ఆన్ ది చాయిస్ ఆఫ్ ది స్టూడెంట్. అంటే తప్ప మీరు బలవంతంగా స్టూడెంట్కి రుద్దకూడదు అనేది అర్థం. తన స్టూడెంట్ చాయిస్ని బట్టి మీరు వదిలితే ఎవడో హిందీ నేర్చుకోమనండి, ఎవడొద్దన్నాడు. మేము చాలా రోజుల నుంచి కూడా మనం చెప్తుంది అదే ఏంటంటే హిందీ నేర్చుకుంటాను అన్న వాడికి నేర్చుకోకూడదంటే ఫ్రీడమ్ తీసేసినట్టు అయింది. ఎవరో స్టూడెంట్ వచ్చి సార్ నేను ఐ వాంట్ టు లెర్న్ హిందీ అంటే లేదు నువ్వు నేర్చుకోవడానికి లేదంటే వాడు ఫండమెంటల్ రైట్ మనం కాల్ రాసిన వాడు అవుతాం. ఎవరు నువ్వు వాలంటరీగా నేర్చుకుంటానంటే నేర్చుకోవచ్చు, బట్ మీరు బలవంతంగా నాకు ఇష్టం లేదు హిందీ అంటే నువ్వు బలవంతంగా రుద్దకూడదు. అది కాదు ఇంపోజిషన్ అంటే. అది ఎవరికో నాకు హిందీ రాదు సార్ నాకు హిందీ తీసుకోమని థర్డ్ లాంగ్వేజ్ బలవంతం చేస్తున్నారు అని అంటే బలవంతం చేస్తున్నారు అనేది దట్ ఈజ్ ఇంపోజిషన్.
అది నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు బలవంతం చేసి నేర్చుకోమంటాం అనేది మీరు చట్టాలు పెట్టి ఎన్ఈపీలని అవి ఇవిని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్పేసి మ్యాండేటరీగా హిందీ చదవాలని మీరు ఫోర్స్ చేస్తున్నారా? దట్ ఈస్ కాల్డ్ ఇంపోజిషన్. ఓకే, to learn as long as the mother tongue in those particular states being compulsory subject as a language. That is language 1. Maybe language 2, if there is an option, one can always pick Hindi. There's nothing wrong in it. In fact, my first... And again he says that if there is an option, he can pick up. If మీరు ఆప్షన్స్ పెడితే దాంట్లో హిందీ, కన్నడ, మలయాళం ఏది కావాలో తీసుకుంటే అది ఇష్టం వాడు తీసుకుంటాడు అనేది చెప్తున్నారు. ఇది ఇంతవరకు జగన్ గారి అభిప్రాయం. అంటే దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే ఆయన హిందీ ఇంపోజిషన్ అపోజ్ చేస్తున్నారు అనేది ఒకటైతే మనకు అర్థమైంది. Language was Hindi. Even though my language, my school was an English medium school, my first language was Hindi. In our school, my second language was Telugu. That's a different issue. Would you pitch Hindi to be national language? मेरी बात ध्यान से सुनना. हम सब के जीवन में జగన్ గారు మాట్లాడింది అమిత్ షా గారు మాట్లాడిన దానికి క్వైట్ అపోజిట్గా మాట్లాడినట్టుగానే అనిపించింది. అమిత్ షా గారు ఏమన్నారో చూద్దాం. अमित शाह करे होना। इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब दूर में। इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब दूर नहीं। ఏమన్నారు అమిత్ షా గారు? ఈ దేశాన్ని ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తామంటే వచ్చే రోజుల్లో హిందీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడతారు అని ఒక హిందీలో చెప్పారు. అంటే we create Indian society in such a way that the English speakers will be ashamed. అది ఆయన మాట్లాడింది హిందీలో. జగన్ గారు ఏమన్నారు? దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టండి అంటున్నారు. అమిత్ షా గారు ఏమన్నారు? వచ్చే రోజుల్లో హిందీ మాట్లాడే సిగ్గుపడతారన్నారు. క్వైట్ కంట్రరీ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగానే మనం భావించాలి. ఓకే, जो को वही कर पाते हैं जो करने की ठान लेते हैं। మన తమిళనాడులో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని స్టేట్మెంట్స్, 2-3 స్టేట్మెంట్స్ చూసి ఆ స్టాటిస్టిక్స్ కూడా చూద్దాం. హిందీ రాకూడదు అంటుంటే అప్పుడు తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే ఇదేంది స్వామి? హిందీ సినిమాలు తమిళ్లో డబ్ చేస్తున్నారని ఇప్పుడు తమిళనాడు వాళ్ళు హిందీ యాక్సెప్ట్ చేయాలి. మరి తెలుగు సినిమాలు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళు మన భాష నేర్చుకోరా? మన బాహుబలి సినిమా సూపర్ హిట్ అయిపోయి దేశవ్యాప్తంగా డబ్ చేశారు హిందీలో. పుష్ప లాంటి సినిమాలు, ఏదో చాలా లేటెస్ట్ వచ్చినటువంటి కన్నడ సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్గా అయినవి కన్నడలో కేజీఎఫ్ సిరీస్ ఆఫ్ వర్షన్స్ ఏవో హిందీలో డబ్ అయినాయి. ఇప్పుడు మరి ఆ హిందీ వాళ్ళు తెలుగు కన్నడ ఇవన్నీ నేర్చుకోవాలి కదా, ఎందుకంటే మన సినిమాలు డబ్ అవుతున్నాయి కదా. అక్కడ ఏం మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు? అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తారంటే ఎట్లా? ఇదిగో చూడండి, విజయ్ అదే ఈ పని గురి గురించి కూడా చెప్తే, విజయ్ ఫ్యాన్స్, తమిళనాడులో ఉన్న విజయ్ ఫ్యాన్స్ ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ మీద. ఏమని ట్వీట్ చేశారు? తమిళనాడు అపోజెస్ హిందీ ఇంపోజిషన్, నాట్ కల్చరల్ ఎక్స్చేంజ్. ఇఫ్ డబ్బింగ్ ఈజ్ ఎన్ ఇష్యూ, ఇఫ్ యూ బ్యాన్ తెలుగు ఫిల్మ్స్ ఇన్ తమిళ్ టు. అని ఏమంటే డబ్బింగ్ ఇష్యూ అయితే మీ తెలుగు సినిమాలు మా తమిళ్లో డబ్బింగ్ చేయటం ఆపేయమంటారా అని అడుగుతున్నారు వాళ్ళు. అండ్ నౌ హైరింగ్ వర్కర్స్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. ఈ సేస్ దట్ నౌ హైరింగ్ వర్కర్స్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ యూ అని అన్నాడు. ఫ్రమ్ ప్రీచింగ్ డైవర్సిటీ టు బీయింగ్ బీజేపీస్ మౌత్ పీస్, వాట్ ఏ డౌన్ఫాల్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి విజయ్ ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. బీజేపీ మౌత్ పీస్ అయిపోయావు, ఇంత దిగజారుతారా ఎవరు అని చెప్పేసి విజయ్ ఫ్యాన్స్ చేసినటువంటి ఒక ట్వీట్ ఇది పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన సూపర్ స్టార్, ఈయన సూపర్ స్టార్, ఇద్దరు యాక్టర్సే కాబట్టి ఈ రెండు కంపేర్ చేసి చెప్తాను. అంటే ఒక యాక్టర్ ఏ స్టాండ్ తీసుకున్నాడు, నువ్వు కూడా ఇంకొక యాక్టర్వే కదా. వాట్ స్టాండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఈస్ టేకింగ్, దట్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్. దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ ఉంది. మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్న దగ్గర డిసడ్వాంటేజ్ ఎప్పుడు. ఏమండి, నిజంగా దేశం మొత్తం మీద హిందీ మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారా, నాన్ హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? మీకు స్టాటిస్టిక్స్ తెలుసా? దేశవ్యాప్తంగా హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం హిందీ నేర్చుకోవాలంటున్నాడు ఆయన. ఇది స్టాటిస్టిక్స్. హిందీ మాట్లాడే వాళ్ళు 43.63%,
ఓన్లీ 43.63% హిందీ మాట్లాడేవాళ్ళు. మెజారిటీ స్టేట్స్లో అంటే ఇండిపెండెంట్గా ఏ భాష ఎక్కువ మాట్లాడారో చూస్తే హిందీయే మాట్లాడతారు. కానీ హిందీ భాష మాట్లాడేవాళ్ళు, హిందీ భాష మాట్లాడిన వాళ్ళు, హిందీ వర్సెస్ నాన్ హిందీ చూస్తే మెజారిటీ నాన్ హిందీ అంటే 43 అంటే రిమైనింగ్ 56% బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళ్, గుజరాతీ, ఉర్దూ, కన్నడ, ఒడియా, మలయాళం, పంజాబీ, దీస్ ఆర్ ఆల్ నాన్ హిందీ లాంగ్వేజెస్. ఓకే, నాన్ హిందీ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు 56% ఉన్నప్పుడు, మీరు హిందీ మాట్లాడే వాళ్ళు 46% ఉన్నప్పుడు, ఇప్పుడు మీ హిందీని ఈ 56% అంటే 46 మంది హిందీ మాట్లాడుతున్నారని 56 మంది హిందీ రానోడికి రుద్దడమేగా, హిందీ మాట్లాడినోడికి రుద్దడమేగా మీరు. అదే కదా, ఇండిపెండెంట్గా ఒకటి అయి ఉండవచ్చు. ఓకే, ఇండిపెండెంట్గా హిందీనే ఎక్కువ అయి ఉండవచ్చు. బట్ ఓవరాల్గా హిందీ మాట్లాడిన వాళ్ళు 56 మంది ఉన్నారు. ఆర్ ఫోర్సింగ్ మెజారిటీ టు లెర్న్ హిందీ. ఇది స్టాటిస్టిక్స్ ప్రాబ్లం వీళ్ళతోటి. ఓకే, ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మామూలుగా రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. అరే, ఉర్దూని యాక్సెప్ట్ చేశారు నిజంగా అంటే నిజంగా ఉర్దూని యాక్సెప్ట్ చేస్తారా? మనకి ఉర్దూ ఉందా? మన ఆంధ్రప్రదేశ్లో ఉందా? తమిళనాడులో ఉందా? ఎందుకంటే ఇట్లాంటి స్టేట్మెంట్లు చేస్తారు ఆయన? ఉర్దూ అనేది ఒక 3 రాష్ట్రాల్లోనే ఉంది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్ 3 రాష్ట్రాల్లోనే ఉర్దూ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఇప్పుడు ఇది చూస్తే సెకండ్ అంటే ఉర్దూ ఎక్కువగా మాట్లాడే రాష్ట్రాలు అంటే సెకండ్ లాంగ్వేజ్గా పెట్టుకొని వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్గా పెట్టుకున్నది ఇదిగో తెలంగాణలో, హైదరాబాద్లో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకటి ఉర్దూ తెలంగాణ. ఇక్కడ చూడండి, బీహారు ఉర్దూ ఉండిద్ది ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ తప్ప ఉర్దూని వాళ్ళ రెండో లాంగ్వేజ్గా, సెకండ్ లాంగ్వేజ్గా, ఇంపార్టెంట్ లాంగ్వేజ్గా చూసేది మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేదు. ఆయనేమో మీరు ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని ఎందుకు యాక్సెప్ట్ చేయని అంటాడు. ఉర్దూని 3 రాష్ట్రాలు యాక్సెప్ట్ చేశారు, హిందీని కూడా 3 రాష్ట్రాలు యాక్సెప్ట్ చేస్తే సరిపోయేది కదా. 3 కాదు, వాళ్ళ 5-6 రాష్ట్రాలు ఇప్పటికీ హిందీ అఫీషియల్గానే, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లము ఉర్దూ హిందీ కాదు. ప్రాబ్లమ్ ఈస్ ఎవరి కల్చర్ని వాడు రెస్పెక్ట్ చేయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. విడిపోవడానికి కారణాలు ఎత్తుకుంటూ ఉంటుంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ. కలవటానికంటే హిందీ కావాలి. 1947 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం కలిసిలేమా? 1947 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వీఆర్ యునైటెడ్, రైట్? కలిసే ఉన్నాం కదా. ఇప్పుడు దాకా ఈ 75 సంవత్సరాలు ఎలా కలిసి ఉన్నారో ఇంకొక 700 సంవత్సరాలు కలిసే ఉంటారు. దానికి నేను హిందీ ఎందుకు అంటున్నా? 1947 లేని అవసరం లేని హిందీ ఇప్పుడు నువ్వు కొత్తగా కలిపేది అంటే మీ భాషను తెచ్చి రుద్దటమే తప్ప. ఇక చూడండి, ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ ముక్కలండి. దేశం కలిసేటప్పుడు 2 ముక్కలు, ఇవన్నీ డిఫరెంట్ ముక్కలు. ఇది ఒక ఏరియా హిందీ మాట్లాడే ఏరియా ఉంది. ఈ ఏరియా ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసిలేరా? ఇప్పుడు దేశంగా కలిసిలేరా? ఇప్పుడు కొత్తగా నువ్వు హిందీని తీసుకొచ్చి ఎన్ని కలిపితేనే కలుస్తారు, రాత కలవరా? సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ. అదే, సరిహద్దులు దాటితే మనది రాజభాష హిందీ అంట. సరిహద్దులు దాటితే ఎవరు ఒక ఆంధ్ర అతను అంటున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది యాక్చువల్ కంబైండ్ ఉంది, కంబైండ్ ఆంధ్ర ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది ఎట్లా ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఈయన సరిహద్దు దాటితే ఆయనకి హిందీ వచ్చిందట. మరి ఆయన ఎక్కడ బీహార్, ఉత్తరప్రదేశ్లో ఉంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈజ్ టాకింగ్ లైక్ ఏ సిటిజన్ ఆఫ్ బీహార్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. Fundamentally, he is an Andhraite. He says that if I cross my border, I will find Hindi-speaking state. If he speaks Hindi-speaking, Telugu ఇటువైపు ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఈ క్రాస్ తమిళ్ ఉంది, ఇటు చూస్తే కన్నడ ఉంది, ఇటు చూస్తే మరాఠీ ఉంది. ఇది ముగ్గురు మాకు వద్దన్నారు. మీ హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ్. మరాఠీ కూడా మహారాష్ట్ర కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా ఓన్లీ. కల్చరల్లీ ఇట్ ఇస్ సౌత్ ఇండియా. అఫ్ కోర్స్ లాంగ్వేజ్ వైజ్ దే ఆర్ మిక్స్డ్ విత్ నార్త్, బట్ కల్చరల్లీ దే ఆర్ సౌత్ ఇండియన్స్, మరాఠీ. సో వీళ్ళందరూ అపోజ్ చేస్తున్నారు. ఇటు పక్కన చూస్తే తెలంగాణ, ఇటు పక్క చూస్తే వాటర్ ఉంది, ఇటు పక్క చూస్తే ఒడిశా ఉంది. ఎక్కడ కూడా
హిందీ స్టేట్ ఉందా మనకి బోర్డర్ ఉందా? సరిహద్దు దాటితే హిందీ స్టేట్ అంటాడు. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దీస్ స్టేట్మెంట్స్, అన్థాట్ఫుల్ స్టేట్మెంట్స్. డిప్యూటీ చీఫ్ ఇక్కడ నేషనల్ లాంగ్వేజ్, సెకండ్ పాయింట్ నేషనల్ లాంగ్వేజ్ మీద మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు ఇంగ్లీష్ మీద మాట్లాడి సడన్గా ఆయన హిందీకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. చూడండి వీళ్ళు ఎవరేమన్నారు నేషనల్ లాంగ్వేజ్ మీద. It is a national language. What is there to pitch? Obviously, it is a national language. ఇక్కడ మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష. But at the same time, Hindi is our national language. No, it's not. It is. I've learned Hindi. It's not a national language. It is our national language, and we should take it forward. About Hindi, I think, Hindi has primarily been a national language for a very long time. అదే జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఏమైంది నాయకులు మొత్తానికి? నేషనల్ లాంగ్వేజ్ హిందీనా? ఏమైంది మన నాయకులు మొత్తానికి? ఏమైంది? వాట్ హ్యాపెన్ టు తెలుగు లీడర్స్? వాట్ హ్యాపెన్ టు నాట్ తెలుగు ఆంధ్ర లీడర్స్? వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఆంధ్ర లీడర్స్? వీ డోంట్ అండర్స్టాండ్. హిందీ ఈజ్ నాట్ ద నేషనల్ లాంగ్వేజ్. అది నేను చెప్పాల, కోర్టు చెప్పింది. ఏ కోర్టు? గుజరాత్ హైకోర్టే చెప్పింది. మోడీ గారు రాష్ట్రమైనటువంటి గుజరాత్ హైకోర్టు చెప్పింది హిందీ ఈజ్ నాట్ ద నేషనల్ లాంగ్వేజ్ అని. ఇది ఒక పోస్ట్ తిరుగుతుంది, హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఏ నేషన్ కంటే ఇమాజినేషన్కి అని చెప్పి ఒక పోస్ట్ తిరుగుతుంది. హిందీ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ విచ్ నేషన్ ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్ అని ఒక పోస్ట్ తిరుగుతుంది. వీళ్ళందరూ ఇమాజినేషన్లో ఉన్నారు. హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని ఒక ఇమాజినేషన్లో ఉన్నారు. వాళ్ళల్లో అన్ఫార్చునేట్లీ మన ఆంధ్రప్రదేశ్ నాయకులు మొత్తం ఉన్నారు హిందీ ఈజ్ నేషనల్ లాంగ్వేజ్ అన్నట్టు ఇమాజినేషన్లో. బట్ కోర్టు ఏం చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్పింది అనేది మనం చూద్దాం. చూడండి, ఇది కోర్టు, ఇది మద్రాస్ నాట్ మద్రాస్, గుజరాత్ హైకోర్టు 2010 జనవరి 25న హిందీ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్ కోర్ట్. జస్టిస్ ముఖోపాధ్యాయ అండ్ జస్టిస్ ఏఎస్ డేవ్ వీళ్ళిద్దరు ఇచ్చిన జడ్జిమెంట్. ఎవరో వేసారు హిందీ నేషనల్ లాంగ్వేజ్ కదా అని కోర్టుకి వేస్తే, అంత సీన్ లేదు, హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఏమిచ్చింది ఇక్కడ చూడండి, గుజరాత్ హైకోర్ట్ హ్యాస్ అబ్జర్వ్ దట్ తో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా హ్యావ్ యాక్సెప్టెడ్ హిందీ ఈజ్ అ నేషనల్. మెజారిటీ పీపుల్ యాక్సెప్టెడ్ అంటే వాళ్ళు ఇమాజినేషన్లో ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో నాయకులు మొత్తం ఇది హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని ఒక ఇమాజినేషన్లో ఎలా ఉన్నారో, ప్రజలు మొత్తం కూడా ఎక్కువగా హిందీ మాట్లాడేవాళ్ళు కాబట్టి మన నేషనల్ లాంగ్వేజ్ అనేటువంటి వాళ్ళు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. బట్ సిస్టమ్, కాన్స్టిట్యూషన్, కోర్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఈజ్ హిందీ ఈజ్ అ నేషనల్ లాంగ్వేజ్. దిస్ గుజరాత్ హైకోర్ట్ సేస్ దట్ నో, ఇట్ ఈస్ నాట్ ఇన్ నేషనల్ లాంగ్వేజ్. ఆయన చూడండి, గూగుల్లో వస్తుంది ఇట్స్ నాట్ నేషనల్ లాంగ్వేజ్ అని, ఏఐ వర్షన్లో వస్తుంది ఇట్ ఈస్ నాట్ నేషనల్ లాంగ్వేజ్ అని. సరే గూగుల్, ఏఐ, కోర్టులు పక్కన పడేయండి, రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో ఏం వస్తుందో చూపిస్తా చూడండి మీకు. ఇది రాజ్యాంగం ఆర్టికల్, ఇదంతా ఆర్టికల్ 343 ఏం చెప్తుంది? ఆర్టికల్ 343 సరే అది పోయింది. ఆర్టికల్ 343లో ఏముందో చెప్తున్నా. ఆర్టికల్ 343లో అఫీషియల్ లాంగ్వేజీ అనేది హిందీ, ఫస్ట్ 15 సంవత్సరాలు ఇంగ్లీష్. ఫస్ట్ 15 సంవత్సరాలు మీరు అసలు హిందీ కూడా లేకుండా ఇంగ్లీష్లోనే సర్క్యులర్స్ ఇవ్వమన్నారు. 15 సంవత్సరాలు, ఫస్ట్ 15 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఆ తర్వాత స్లోగా మీరు ఇంగ్లీష్తో పాటు హిందీని కూడా మీరు ఈ అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చుకోండి అని, హిందీ ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టుకోండి అని ఉంది. ఈ నేషనల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది? అదే నేను చెప్తాను. వాట్ హ్యాపెన్ టు అవర్ తెలుగు లీడర్స్? ఐ డోంట్ అండర్స్టాండ్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్టాండ్ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు అపోజిషన్ లీడర్స్కి వాళ్ళు వెపన్స్ ఇస్తున్నారు. అంటే ఏమిటి? ఆయుధాలు ఇస్తున్నారు అపోజిషన్ లీడర్స్కి. నాకు చాలాసార్లు అనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డ్ బిల్లుని అపోజ్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వక్ఫ్ బోర్డ్ బిల్లుని అపోజ్ చేసి వెంటనే రాజ్యసభలో సపోర్ట్ చేశారని ఎవరు ట్రోలింగ్ చేశారు? ఎన్డీఏ వాళ్ళు ట్రోలింగ్ చేశారు వాళ్ళ అపోనెంట్ని. అంటే ఎన్డీఏ అపోనెంట్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ అపోనెంట్. వాళ్ళేం ట్రోలింగ్ చేశారు? ఇతను మాకు హెల్ప్ చేశాడు, మాకు సపోర్ట్ చేశాడు, మాకు సపోర్ట్ చేశాడు, నీ అపోనెంట్ని మాకు అంటే అపోనెంట్ నువ్వు కూడా మాలో భాగస్థుడివే అని చెప్పడానికి అపోనెంట్ ట్రై చేస్తున్నాడంటే అర్థం ఏంటి? నీ ఓట్లు చీల్చడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థం. అవును కదండి. జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా సెక్యులర్ ఓట్ బ్యాంక్, ఆ సెక్యులర్ ఓట్ బ్యాంక్ని చీల్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం ట్రై చేశారు? జగన్ కూడా వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేశాడు రాజ్యసభలో అని చెప్పి ట్రోలింగ్ చేయించాడు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు.
జగన్ కూడా చేశాడు అని అంటే అర్థం ఇప్పుడు మేము తప్పు చేసాము అనుకోండి, ఆయన కూడా చేశాడని చెప్పినట్టు అర్థం. కాబట్టి ఇప్పుడు ఆయన ఓట్లు తీసుకొచ్చి పర్లేదులే ఆయన అయినా పర్లేదు. ఇప్పుడు ఇది నేషనల్ లాంగ్వేజ్ దగ్గర మళ్ళీ ఇదే దెబ్బ కొట్టింది జగన్ గారికి. బ్యూటిఫుల్గా తను ఒక స్టాండ్ తీసుకొని ఇంగ్లీష్ మీడియం పెట్టి దేశం మొత్తం మీద పెట్టాలి, హిందీ కాదని చెప్పి చివరికి హిందీ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ పిక్ని నేషనల్ లాంగ్వేజ్ అని పిక్ని తీసుకెళ్ళి తిప్పుతున్నారు తెలుగుదేశం సోషల్ మీడియా. అంటే వాళ్ళ ఆయుధాలని వాళ్ళ చేతికి ఇస్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి చేస్తున్న ఒక మిస్టేక్గా నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఎనీవే దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ, నమస్కారం. ఇంకొకసారి మేము చెప్పేది ఏంటంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ చేయాలంటే చేసుకోండి, బట్ నువ్వు రాజ్యాంగం మార్చి చేసుకోండి అంటున్నావు. రాజ్యాంగంలో లేదు, కోర్టులు చెప్తున్నాయి, ఇవన్నీ చెప్పకుండా మీరు ఇమాజినేషన్లో క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇఫ్ హిందీ ఈజ్ అ నేషనల్ లాంగ్వేజ్, మెజారిటీ యాక్సెప్ట్ చేస్తామంటే మరి బిల్లు పెట్టండి, అక్కడ రాజ్యాంగం మార్చండి, ఆర్టికల్ 343 మార్చి ఇట్స్ నాట్ అఫీషియల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి మార్చి ఆ తర్వాత మీరు చెప్పండి ఇట్ ఈస్ నేషనల్ లాంగ్వేజ్ అని. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.